బ్రహ్మదేవుని రాకతో ఉప్పొంగిన వరుణుడు ఆయనపై ఒక బిందువు నీటిని చిలకరించాడు. అందుకు కోపగించిన బ్రహ్మ సముద్రుణ్ణి మనిషిగా పుట్టమని శపించాడు. కాని బ్రహ్మ పట్ల వరుణుడికి ఉన్న భక్తి శుద్ధమైనది కనుక అతను ఒక మహారాజుగా పుట్టాడు. మహాభిషక్ అన్న పేరుతో సూర్యవంశంలో జన్మించి అనేక సంవత్సరాల పాటు ధార్మికమైన రాజ్యపాలన చేశాడు. ఆయువు తీరిన తరువాత మళ్లీ తన నిజస్థానమైన వరుణలోకాన్ని చేరాడు. కొన్నిసార్లు ప్రారబ్ధ కర్మ దేవతలను కూడా వదిలిపెట్టదు. బ్రహ్మశాపాన్ని అనుభవించి తిరిగి వచ్చిన వరుణుడు ఒకనాడు బ్రహ్మదేవుని సభకు వెళ్ళాడు. అనేక లోకాల నుండి వచ్చిన వారితో ఆ సభ కళకళలాడుతోంది. వరుణుడు తనకు ఇచ్చిన ఆసనంపై కూర్చొని ఉన్నాడు. అంతలో అతని భార్య అయిన గంగాదేవి అక్కడకు వచ్చింది. అలా వస్తూ ఉండగా ఆమె పై వస్త్రం కొద్దిగా క్రిందకు జారింది. సభలోని వారందరూ గంగ పట్ల గౌరవ భావంతో తలలను దించుకున్నారు. ఒక్క వరుణుడు మాత్రం నేను ఆమె భర్తను కదా అన్న భావనతో ఆమె వైపే చూస్తూ కూర్చున్నాడు. ఆ చూపులో కామం ఉండింది. శృంగారవాంఛ కొట్టుకు వచ్చినట్టుగా కనబడసాగింది. వరుణుడి యొక్క ఈ చేష్టతో బ్రహ్మకు మళ్లీ కోపం వచ్చింది. అతన్ని మరోమారు మానవునిగా పుట్టమని శపించాడు. చూడండి, మనం ఒక పాత్రలో నూనెను వేసి ఉంచాం. ఆ నూనెను వేరొక పాత్రలోకి వంచాం. మొదటి పాత్రలోని నూనె ఖాళీ అయినా కూడా ఆ నూనె యొక్క జిడ్డు ఆ పాత్రకు అంటుకునే ఉంటుంది కదా. కర్మ కూడా ఇలాగే. ఒకసారి తప్పు చేసి బ్రహ్మశాపానికి గురై శిక్షను అనుభవించి వచ్చిన వరుణుడు మరోమారు తప్పు చేశాడు. ఒక జన్మను ముగించుకొని వచ్చిన వరుణుడు మరికొద్ది కాలం తన లోకంలో ఉందామని అనుకున్నా కూడా ఆ వెనకటి జన్మ యొక్క ప్రారబ్ధ కర్మ యొక్క శేషం ఏం చేసింది అంటే వరుణుడిని వెంటనే రెండోసారి తప్పు చేసేటట్టుగా పురిగొల్పింది. దానితో మళ్లీ మరొక్క మారు భూమిపైన పుట్టాల్సి వస్తోంది. మహాభిషక్ అన్న జన్మను పూర్తి చేసుకుని వస్తూ వస్తూ వరుణుడు తన పూర్వకర్మ వాసనను, పాత్రకు అంటుకున్న జిడ్డు లాంటి కర్మశేషాన్ని పట్టుకునే వచ్చాడు. ఆ కర్మశేష ఫలమే ఈరోజు బ్రహ్మసభలో భార్య వైపు శృంగారేచ్ఛతో చూడడం, మరోమారు మనిషిగా పుట్టే విధంగా బ్రహ్మ నుండి శాపాన్ని పొందడం. ఈ ప్రసంగం నుండి మనం నేర్చుకోవలసింది ఏమైనా ఉందా అంటే ఎంతో ఉంది. మనం చేసే ప్రతి చర్య ఒక విధికి, ఒక క్రమానికి, ఒక పద్ధతికి కట్టుబడి ఉండాలే కానీ నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాను అని అనకూడదు. అలాగా స్వేచ్ఛా ప్రవృత్తి వల్ల అనేక కష్టాలను, నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ఘటనలో నిజానికి వరుణుడు చూసింది పరాయి స్త్రీని కాదు, తన భార్యనే. కానీ చూసిన ఆ చూపు, కూర్చొని ఉన్న ఆ స్థలం, దాని పవిత్రత, అక్కడ చేరి ఉన్న సభాసదుల స్థాయి, తారతమ్యం ఇవన్నీ వరుణుడు గుర్తుంచుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తించాల్సి ఉండింది. అంటే కొన్ని చోట్ల, కొన్ని సందర్భాలలో అక్కడ ఉన్నవారు మనవారే కదా అని అలుసు తీసుకోరాదు. నిర్లక్ష్యంగా ప్రవర్తించకూడదు. సభా మర్యాద అనేది ఉంటుంది. దానిని పాటిస్తూనే మనం మన అదుపులో ఉండాలి. ఆనాటి ఆ సభకు అధ్యక్షుడు మరెవరో కాదు, సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ. అక్కడ వచ్చినటువంటి సభికులు సామాన్యులు కారు, అనేక లోకాలకు అధిపతులు, మహానుభావులు. అటువంటి సభలో వినయానికి బదులుగా తన కామాన్ని ప్రదర్శించడం, తన కామాతురతను పైకి చూపించడం వరుణుడికి సభ్యత అని అనిపించుకోదు. కానీ వరుణుడు ఆ సభ్యతను మీరి ప్రవర్తించాడు. అందుకనే మళ్ళీ శాపగ్రస్తుడయ్యాడు. మన సమాజంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తన తండ్రి ఏ పెద్ద అధికారి అనో, ఎమ్మెల్యే అనో, ఎంపీనో అని ఒక కుర్రవాడు తన కాలేజీలోని అధ్యాపకుడిని తిట్టాడు, కొట్టాడు అన్న వార్తల్ని మనం చదువుతూనే ఉంటాం. ఇలాంటివన్నీ అసభ్యమైన ప్రవర్తనలు. ఇటువంటి వాటికి లౌకికంగా శిక్ష పడకపోయినా బలమైన విధి ధార్మికమైన శిక్షను ప్రారబ్ధ కర్మ, కర్మశేషం అనే వాటిల ద్వారా మాత్రం
తప్పకుండా విధిస్తుంది. కనుక మనం ఈ ప్రారబ్ధ కర్మకు, కర్మశేషానికి, బలమైనటువంటి విధికి భయపడి ఒక పద్ధతిలోనూ ఒక నియతిలోనూ ఉంటూ మన కర్మలను చెయ్యాలి అనే సందేశాన్ని వరుణుడి యొక్క రెండవ శాప వృత్తాంతం మనకు తెలుపుతోంది. అంతేకాదు, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. దేవతా లోకాలలో శాపానికి గురైన వారందరూ వచ్చి పడేది ఈ భూమి మీదికి. అంటే భూలోకంలో పాపాలు చేసిన వారు నరకంలోకి వెళ్ళిపడినట్టు, పైలోకాలలో తప్పులు చేసిన వారు భూలోకానికి వస్తారన్నమాట. అంటే మనకు నరకం ఎలానో ఈ భూలోకం దేవతలకు అటువంటిది. అంటే దేవతలకు నరకం ఈ భూలోకం. మరి భూలోకంలోనే ఉంటున్న మనం నిత్య నరకవాసులమా అని అనిపించక మానదు. అయినా సరే ఈ భూమి మీద మనం చేసే సాధన మోక్షానికే తీసుకెళ్తోంది. మనం చేసేటటువంటి ధర్మం మోక్షానికే తీసుకెళ్తోంది. మనం చేసేటటువంటి అధర్మం, పాపం మాత్రమే నరకానికి తీసుకువెళుతోంది. అంటే దేవతలకు నరకప్రాయమైన భూమి మీద మానవులం మనం చేస్తున్నటువంటి ధర్మ కర్మలు మోక్షం వైపుకు తీసుకెళ్లగలుగుతోంది. అంటే ఇందుకు కారణం భగవంతుని యొక్క కరుణ, వేరొకటి కాదు. కనుక ఆ భగవంతుడి పట్ల మనం కృతజ్ఞతను చూపిస్తూ 3 సంధ్యాకాలాలలో మనం ఏ జాతికి చెందినప్పటికీ కూడా భగవంతుడి యొక్క స్మరణను మనం చేస్తూ ఉండాలి. ఆ భగవంతుడి యొక్క రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలా అని ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే సాధన అని పిలిపించుకుంటుంది. మళ్ళీ కథలోకి వస్తే, క్రితంసారి శాపగ్రస్తుడై మహాభిషక్ అన్న పేరుతో భూమిపైకి వచ్చిన వరుణుడు ఇప్పుడు ఏ పేరుతో వచ్చాడు అని అంటే శంతను అన్న పేరుతో వచ్చాడు అని వేదవ్యాసుడు చెబుతూ ఉన్నాడు. అప్పుడు మహాభిషక్కుగా సూర్యవంశంలో పుడితే ఇప్పుడు శంతనుగా చంద్రవంశంలో పుట్టాడు. కురువంశ సంజాతుడై ప్రతీప మహారాజు 3వ కుమారుడై పుట్టాడు. ఏమిటి ఈ పేర్ల వెనుక ఉన్న అర్థం? బ్రహ్మదేవునిపై గంగాజలాన్ని చెల్లినందుకు, అంటే అభిషేకం చేసినందుకు వరుణుడు మహా అభిషేక లేదా మహాభిషక్ అన్న పేరుతో మొదటగా పుట్టాడు. ఆ జన్మలో తాను చేసిన తప్పును తెలుసుకుని అతి ఉత్సాహాన్ని తగ్గించుకుని శాంతిని పొందాడు. కనుక రెండవసారి మానవ జన్మను ఎత్తినప్పుడు ఆ శాంత గుణాన్ని పట్టుకునే వచ్చాడు. కనుకనే శంతను అయ్యాడు. శాంత తనుహు శంతనుహు, ప్రశాంతమైన తనువు అంటే శరీరాన్ని కలిగినవాడు. కనుక వరుణుడు ఈ జన్మలో శంతనుడు అయ్యాడు. రెండవసారి శాపాన్ని పొందడానికి కారణం ఏమిటి? వరుణుడి యొక్క శరీరం కామవాంఛతో కూడి ఉద్రేకాన్ని చెందడం. ఇప్పుడు ఆ వాంఛ కొద్దిగా తగ్గింది. అప్పుడు కామంతో తహతహలాడిన శరీరం ఇప్పుడు శాంతగుణాన్ని పొందింది. అందుకనే ఈ జన్మలో వరుణుడు శాంతమైన శరీరాన్ని కలిగిన వాడై శంతను అన్న పేరును పొందాడు. మనం కూడా ఓ రకంగా శాంతతనువులమే. ఎలాగంటారా? వరుణుడు బ్రహ్మదేవుని పట్ల చేసిన తప్పు వల్ల 2 మానవ జన్మలను వెంటనే పొందాడు. రెండోసారి మానవుడిగా పుట్టినప్పుడు తన తప్పును సరిచేసుకొని పుట్టాడు. అందువల్ల శంతనుడయ్యాడు. కాని మనం అలా కాదు. ప్రతి జన్మలోనూ కొన్ని కోట్ల జన్మలకు సరిపోయేంత పాపాలను చేస్తూ ఉన్నాం. కానీ ఆ పాపాల పట్ల ఏమాత్రం భయం లేకుండా, నరకయాతన పట్ల భీతి లేకుండా హాయిగా బ్రతికేస్తూ ఉన్నాం. కనుక మనం కూడా శాంతతనువులమే, శంతనులమే. అంటే చేస్తున్న పాపం పట్ల ఏమాత్రం భయం లేకుండా హాయిగా తప్పులు చేస్తున్నటువంటి వాళ్ళు. ఒకవేళ వరుణుడు నిజంగానే తప్పు చేసి శంతనుగా పుట్టి ఉంటే మధ్వాచార్యులు అతణ్ణి గుణజ్యేష్ఠశ్చ శంతనుహు అని ఎందుకు పొగిడేవారు? కనుక తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవతలు తప్పులు చేసినట్టుగా కనబడుతున్నా అవన్నీ వారు లోక శిక్షణార్థం చేస్తున్న చర్యలు అని గమనించాలి. భగవంతుడు ఆడించే జగన్నాటకంలో తమ పాత్రలను పోషిస్తున్నారనే అర్థం చేసుకోవాలి. అంతేగాని అబ్బే ఈ వరుణుడు నాకంటే పనికిమాలిన వాడండి, నేను చూడండి ఇంట్లో తప్పించి నా భార్యను మరెక్కడా అలా చూడను, దగ్గరగా కూడా తీసుకోను అని అనుకుని వరుణుడిని మనకంటే నీచంగా భావించకూడదు. దేవతలు మన కోసం వారి లోకాలను, గొప్పదనాన్ని త్యాగం చేస్తూ ఉన్నారు. కనుకనే వారిని మనం పూజించాలి,
గౌరవించాలి. అలా పెద్దల పట్ల చేసిన తప్పుకు శిక్ష రెండింతలుగా అనుభవించాల్సి ఉంటుంది అని నిరూపించే నిమిత్తం ఈనాడు వరుణుడు 2 సార్లు మానవుడిగా పుట్టాడు. రెండోసారి శంతను అన్న పేరుతో పుట్టాడు. కాని వచ్చిన ప్రతిసారి తన తప్పును సరిచేసుకునే వెళతాడు కాబట్టి ఈ శంతనుడిని గుణజ్యేష్ఠ అని మధ్వాచార్యులు శ్లాఘించారు. మరి చేసిన తప్పును తెలుసుకుని ఆ తప్పును మరొకసారి చేయకుండా ఉండడం మంచి గుణమే కదా. ఆ విధంగా అన్నదమ్ములలో చిన్నవాడైనా గుణాల్లో పెద్దవాడు కాబట్టి కురు సామ్రాజ్య సింహాసనం శంతనుడినే వరించింది. శాంతుడైన వాడు రాజైతే ఆ రాజ్యం సుభిక్షంగా కాకుండా ఉంటుందా? ఉండదు కదా. కనుక శంతనుడి పాలనలో కురు సామ్రాజ్యం వర్ధిల్లసాగింది. కాని రాజు పెళ్లి లేకుండా అవివాహితుడిగా ఉండిపోరాదు. సంతానం లేకుండా సంతానరహితుడై మిగిలిపోరాదు. అక్కడ బాహ్లీక దేశంలో శంతనుడి అన్న అయిన బాహ్లీకుని వంశం వృద్ధి చెందుతూ ఉంటే ఇక్కడ శంతనుడి వంశాభివృద్ధికి మరి రంగం సిద్ధమవసాగింది. శంతనుడు వివాహితుడై సంతానాన్ని పొందడానికి కావలసిన నేపథ్యాన్ని విధి రూపొందించసాగింది. ఏమిటా నేపథ్యం, ఏమిటా ఘటన అన్న విషయాలను తరువాతి భాగంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు.